ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనము. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలములో బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించును. మరి ఉచితముగా సమస్తాన్ని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉన్నాడు. మరి ఇక్కడ ఏది డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. మరి చాలామంది అంటూ ఉంటారు, మరి దేవుడికి డబ్బులు ఇవ్వాలా అనేది చాలామందికి ఒక క్వశ్చన్గా ఉంది. దేవునికి డబ్బులు కాదు, నీ హృదయాన్ని ఇయ్యో, దేవునికి నీ మనస్సునియో, దేవునికి నీ శరీరాన్ని అప్పగించు. మరి శరీర ఆశలను నెరవేర్చకూడదు అని అంటున్నాడు. శరీరము దేవుని ఆలయమే ఉన్నదని సెలవిస్తుంది. అదే రీతిగా మనస్సు నిమిత్తమై నువ్వు ఎంతవరకు నీ కాపాడుకోగలుగుతున్నావు, ఒక స్థిరమైన వాటితో నింపగలుగుతున్నావు. మరి తప్పిపోయిన ప్రతి ఒక్కరి జీవితంలో మరి దేవుడు దప్పికని తీర్చడానికి, జీవజలాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఎన్నికలేని వాడిని మరి గొప్ప జనముగా చేసే దేవుడు. మరి అదే రీతిగా ఏమంటున్నాడంటే, సమరయ స్త్రీతో నీవు నా దగ్గరికి వస్తే నేను నీకు జీవజలాలను ఇస్తాను. నీ దప్పిక అంత దూరం నుంచి ఈ ప్రాంతం వరకు వచ్చి నీళ్లు మోయడానికి సిద్ధంగా ఉన్నావు కదా, నీ దప్పికని అక్కడే ఉండు, నేను తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని సెలవిస్తుంది దేవుడు. మరి మనిషి జీవితంలో మరి ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి స్థితిగతులని కలిగి ఉన్నప్పటికీ ఆత్మీయంగా మరి బలంగా ఉండడానికి సిద్ధపడాలి, స్థిరపరచబడాలి, మెలకుగా ఉండాలి, ఎక్కడా తప్పిపోవడానికి వీల్లేదు. మరి జీవజలాలని ప్రభువు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. మరి అంతేకాదు, నేనిచ్చే నీళ్లు ఎప్పుడు మరి నీకు ఎప్పుడు దప్పిక మళ్ళీ రాదు. మరి నేను నిత్యము మరి నీకు జీవజలాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అంతేకాదు, అది ఉబుకుచున్న ఊట వలె ఉండడానికి సిద్ధంగా ఉంది అని సెలవిస్తున్నాడు. మరి ఇస్సాకు మరి తండ్రి తెరిచిన బావులన్నీ ఐగుప్తుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ మూసేసినప్పుడు మరి అదే రీతిగా ఇస్సాకు దేవుని యందు భయభక్తులతో మరి మొరపెట్టినప్పుడు మళ్ళీ అవే జీవజలాలు ఆయనలో ఉబుకుతా పోతా ఉన్నాయి. మరి శరీరం కూడా తన జంతువులకు కానీ తన పశువులకు కానీ ఏది కొదవ లేకుండా సమృద్ధిగా నిలిచిన దేవుడు. మరి నీవు నీ ఆత్మీయతలో, నీ విశ్వాసంలో నువ్వెంత బలంగా ఉంటావో నువ్వంత దప్పికను తీర్చుకోగలుగుతావు. మరి నీ విషయంలో దేవుడు అన్నీ ఉచితంగా చేయడానికి ఉన్న దేవుడు. ఆయన ఉచితంగానే మన కొరకు మరణించడం జరిగింది, ఉచితంగానే రక్తం కార్చడం జరిగింది, ఉచితంగానే శరీరాన్ని అర్పించడం జరిగింది. ఆయన ఇదిగో రమ్ము అని పిలుస్తున్నాడు. మరి ఉచితంగా రమ్మన్నాడు. పరలోక సంబంధమైన విషయాలను కూడా నీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. మరి ఇక్కడి విషయాలు కాదు, పరలోక సంబంధమైన విషయాలను తెలుసుకోవడానికి జీవజలాలు అవసరము. అవి ఆయన నీకు ఉచితంగా ఇవ్వడానికి ఇస్తా ఉన్నాడు. అంతేకాదు, యేసు ప్రభు వారు నిన్ను బ్రతికించడం కాదు, నిన్ను బ్రతికించడమే కాదు, ఆయన నిన్ను అనేకులను బ్రతికించినట్లుగా చేయడానికే ఆయన నీ దప్పికను తీరుస్తాను అని అంటున్నాడు. దప్పికను వారులారా మీరు నా యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు నా యొద్దకు వచ్చి రండి, భోజనం చేయండి అని అంటున్నాడు. రండి, రూకలు లేకపోయినను ఏమీ లేకపోయినను ద్రాక్షారసమును పానమును నా దగ్గర ఉచితముగా కొనుక్కొనుడి అని అంటాడు. ఉచితంగా ఆయన సమస్తమైన ఫలాల చేత, వరాల చేత నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయనలో ఉంటే ఆయన చేత వాడబడుతూ వరాలని మరియు ఉపయోగిస్తూ అనేకులను బంధించబడిన వారిని, నశించిపోతున్న ఆత్మలని వెదిగి రక్షించడానికి దేవుని యొక్క కృప నీకు తోడై ఉంది. వింటున్న వారికి దేవుని కృప తోడై ఉంది. ఇదిగో ప్రభువా, నజరుడైన యేసయ్య, ఇదిగో వింటున్న వీరి పక్షంలో మీరు ఉండండి అయ్యా. ఇదిగో ఎక్కడ తప్పిపోకుండా, అవును తండ్రి, ఇదిగో దప్పికతో ముందుకు నడిచినట్లుగా వారి ఆత్మీయత, వారి విశ్వాసం, వారి ప్రార్థన జీవితం అధికముగా ఎదిగినట్లుగా ఫలాల చేత, వరాల చేత వాడబడుతూ అనేకులకు, అవును తండ్రి, ఇదిగో మీరు విమోచకుడిగా ఉన్నట్లుగా మమ్మల్ని ఈ భూమి మీద వెలుగు వలె మార్చి, ఇదిగో దీపస్తంభము గల జీవితాన్ని మాకు అనుగ్రహించి మేము అనేకులకు విమోచనగా, విడుదలగా మమ్మల్ని వాడుకుంటున్న దేవుడు. అయ్యా, ఇంకా వాడుకోండి. అనేకులకు తండ్రి, నశించిపోతున్న ఆత్మలకు విడుదలగా వాడుకుంటూ విమోచనకరంగా నియమించమని, ఇదిగో ప్రతి ఒక్కరి మధ్యలో అవును తండ్రి నిలవబెట్టి, అవును తండ్రి దీపస్తంభము వలె మా వెలుగును మార్చమని, అనేకుల ఎదుట నిలవబెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరము నీ సన్నిధిలో మొరపెట్టినట్లుగా అభిషేకించి ఆశీర్వదించి దీవించమని, దప్పిక లేకుండా ఇదిగో మరి ప్రభు చేయబోతున్నందుకే వందనాలు చెల్లిస్తూ, మా ప్రతి దప్పికని తీరుస్తున్నందుకు, వారి అవసరతలని, వ్యక్తిగత అవసరతలను తీరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.